హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్. సో చెప్పినట్టే ఇంకా ఈ ఎపిసోడ్లో అయితే ఇల్లు కట్టేపోతున్నాను. సో ఆల్రెడీ చాలా వరకు కావాల్సిన అయితే తీసేసుకున్నాను. ఇంకా ఏరియా క్లియర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను చెట్లు పెంచడం, పెరిగినట్టు కట్ చేసేయడం, తర్వాత మళ్ళీ వచ్చిన సాప్లింగ్స్ నాటి పెరిగినవి మళ్ళీ కట్ చేసేయడం, అలా చేసి నా దగ్గర సరిపోవచ్చు. ఇంత వుడ్ అయితే చూసుకోండి, ఇంత వుడ్ వచ్చింది. పైన కాబుల్ స్టోన్ అయితే చూపిస్తాను. ఇక్కడెక్కడో కేవ్ తవ్వాను, అది గుర్తులేదు కానీ ఇదిగోండి దట్ అయితే ఇక్కడ తవ్వాను. అది ఇక్కడే ఉండాలి ఆ కేవ్. చూస్తాను, శాప్లింగ్స్ కలెక్ట్ చేసుకున్నాం, తర్వాత ఉపయోగపడతాయి. అది ఒక చిన్న కేవ్ ముందనుకుంటా. ఇక్కడ నేను రియల్ లైఫ్లో 2 days, మైన్క్రాఫ్ట్లో అయితే 6 days వుడ్ మైన్ చేస్తూనే ఉన్నా. ఓన్లీ వుడ్. ఇక్కడ ఉండాలి. ఇదేనా? ఇది కాదు. ఆ కేవ్ గుర్తు రావట్లేదు ఎక్కడ. సర్లేండి, వదిలేయండి. ఎక్కడైతే మైన్ చేశాను, చిన్న కేవ్లా ఉండిద్ది. దానిలో కాబుల్ స్టోన్ మొత్తం మైన్ చేస్తాను అనమాట. సర్లే అని చెప్పి కనిపించకపోతే ఏం చేస్తాం. ఇదేనా? అండ్ ఇక్కడైతే వుడ్ కలెక్ట్ చేసినప్పుడు నైట్ అయిపోయింది. ఇంకొక ట్రీ కలెక్ట్ చేసి పడుకుందాం అన్నప్పుడు ఇక్కడైతే వెనకాల క్రీపర్ పేరింది అనమాట. అప్పుడు నయం ఏంటంటే చాలా బతికే ఉన్నాను కాబట్టి ఎక్స్పీ ఉంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న ట్రీస్ అన్నీ క్లియర్ చేసేసి ల్యాండ్ని లెవెల్ చేసుకొని ఇల్లు అయితే కట్టేద్దాం. పెద్ద ఇల్లే అని చెప్పను కానీ పర్లా, మనకి ప్రస్తుతానికి అయితే చాలా బాగా సరిపోయింది ఆ ఇల్లు అయితే. తర్వాత ఇంకా పెద్దది కట్టుకుందాం అన్నప్పుడు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, అది ఇప్పుడే చెప్పను నేను. స్టిక్స్, కాబుల్ స్టోన్ మొత్తం దానిలోనే పెట్టేసినట్టున్నా. ఒక 3 చాలు. నా షీల్డ్ ఏమైంది? అసలు షీల్డ్ చేసుకున్నాను లాస్ట్ ఎపిసోడ్లో. చేసుకున్నట్టు గుర్తు, నాకు పోయినట్టుంది. ట్రైడెంట్ కానీ చంపుతానంటే, లేకపోతే చేసుకొని వద్దాం. ఆగండి, ఏమైంది? ఎటు హాఫ్ స్టాగ్ ఉంది ఐరన్. వచ్చేసింది. ఓరే, ఇక్కడ దాకా వచ్చావా? డ్రాప్ చేయలేదు ట్రైడెంట్. అయినా స్టోన్ అంటే వాడు ఎందుకు డ్రాప్ చేస్తాడు? కనీసం లూటింగ్ ఇవన్నీ ఉండదు. సర్లేండి, ఇదంతా క్లియర్ చేసేద్దాం ఇంకా టైం వేస్ట్ చేయకుండా. అనవసరంగా అంత వుడ్ కలెక్ట్ చేశాను, ఎందుకంటే క్లియర్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఈజీగా స్టాగ్ అన్నీ వచ్చింది. ఇంకోటి వచ్చాడా? నేను నమ్మను. ఈ హనీ బీస్ మొత్తం ట్రీస్తో కొట్టుకోని అప్పుడప్పుడు. ఆ హనీని ఎట్ట కలెక్ట్ చేసుకోవాలి నాకు అర్థం కాదు.
హాఫ్ స్టాక్ అయితే వచ్చింది వుడ్. ఇదిగోండి నేను కట్టే ఇల్లు ఎలా ఉండిద్ది అంటే ఇది ఫేసింగ్ ఇటు ఉండిద్ది, మెయిన్ ఎంట్రన్స్ ఓషన్ వైపుకి ఉండిద్ది, బ్యాక్ సైడ్ ఇటుకు వచ్చిద్ది. ఇదంతా ఇలా ఉంటే అర్థమవుతుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ ఎక్కడ పెట్టా? ఇదిగోండి 58 సాప్లింగ్స్ కూడా ఆ ట్రీస్ నుంచి వచ్చినాయి. ఇది మొత్తం తగలబెట్టేద్దాం. ఎందుకంటే ఈ లీవ్స్ చాలా చిన్నగా కింద పడుతున్నాయి అన్నమాట, అందుకని చెప్పి తగలబెట్టేస్తున్నా. ఏంది ఓకే, వింటర్ స్టీల్ కూడా అయిపోయింది. శాప్లింగ్లు ఏమొద్దు ఈ ప్లేస్లో అయితే. 65 శాప్లింగ్స్ అంట. యాపిల్స్ మాత్రం బాగా వచ్చినాయి, చూపిస్తాను ఒకసారి. దీనిలో అనుకుంటా పెట్టింది. ఇదిగోండి, ఫుడ్ కూడా బాగా కలెక్ట్ చేసుకున్నాను ఈ గ్యాప్లో పెరిగేటప్పుడు. ఫస్ట్ అయితే డట్ తీసుకొని వచ్చి ప్లేస్ని అయితే లెవెల్ చేసేద్దాం. ఇదంతా కావాలి. ఇవన్నీ పంపించేద్దాం, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఫుడ్ కావాలి, ఇంకేం వద్దు ప్రస్తుతానికైతే. ఇవన్నీ ఇన్వెంటరీలోనే కానీ పైకి పంపించేద్దాం. ఇది వద్దు, నువ్వు వద్దు. ఒక పికాక్స్ కూడా కావాలి. పికాక్స్ అన్నాను నేను, ఇప్పుడు కావాల్సింది షవలు. ఎందుకంటే డట్ కదా మైన్ చేస్తుంది, అదే డెవల్ చేస్తుంది, దానికోసం 2 చేసుకున్నాం, ఎందుకన్నా మంచిది. సో లెవెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అది తెలిసి ఈ ఎపిసోడ్ అయితే లాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే హౌస్ బిల్డింగ్ కదా. అప్పటికి నేను వీడియో లాంగ్ అయిద్దని చెప్పి చాలా వరకు రీసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నాను ఆఫ్లైన్లోనే. మ్యాక్సిమం అయితే త్వరగా అయిపోగొట్టడానికి ట్రై చేస్తా కట్స్ చేసి. ఓకే, ఎందుకు కొంచెం ల్యాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 10 రోజులు ఇచ్చినప్పుడు చంపేసేలా. ఇక్కడేమో శాండ్ని తీసేద్దాం, శాండ్ని తీసి ఇక్కడికి గడ్డి పెట్టేద్దాం. అంతా కూడా తీస్తా, ఇక్కడ దాకా అయితే లెవెల్ చేసేస్తా. మ్యాక్సిమం ఇక్కడ దాకా అయితే వచ్చింది మన ఇల్లు నగాల నుంచి, అందుకే ఇక్కడ దాకా చేస్తున్నా. మన ఇంటి వెనకాల ఫామ్స్ అయితే కడతాను నేను, లేదా ఇంటిని కొంచెం బ్యాక్కి కట్టేసి పక్కన ఫామ్స్ పెడదాం. సర్లేండి, ఇల్లు వచ్చింది దాన్ని బట్టి చూద్దాం ప్లాన్. ఫామ్స్ ఏమన్నా ఎక్కడైనా కట్టు. ఓయ్, జస్ట్ మిస్, నైట్ అయిందా అసలు.
అసలు చూసుకోలేదు నైట్ అయిందని చెప్పి. త్వరగా నిద్రపోవాలి, లేకపోతే కష్టం. మళ్ళీ చంపేస్తారు. ఫస్ట్ ఒకటి తెలుస్తుంది. ఫస్ట్ అయితే హార్ట్స్ పెరగనిద్దాం. అయ్యా చాలా మోప్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అది కసి ఆడి దరిద్ర స్పైడర్ ఉంది అది. సో వీళ్ళు చంపేటట్టే ఉన్నారు. మళ్ళీ ఇల్లు కట్టేదాకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఇల్లు కట్టారు చూసుకోండి. త్వరగా మార్నింగ్ అయిపోయింది. ఇంక ఇవన్నీ వచ్చేదాకా వెయిట్ చేయడమే. ఈ చుట్టూ ఉన్న చెట్లు అయితే ఉంచుతాను, ఎందుకంటే మన దగ్గరలో వుడ్ కూడా పెరిగిద్ది కదా. అరే మీరే సామాన్, నేను చంపడం ఎందుకు మిమ్మల్ని. అయిందా? ఒరే ఏందిరా మీరు ఎట్ట తయారయ్యారు? సచ్చారు. ల్యాండ్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ లైన్ దాకా క్లియర్ చేసేస్తాను నేను. ఇంకంతా ఉన్నట్టేనా? ఓకే బాగానే ఉంది. ఈ లైన్ కూడా వేసేద్దాం, ఎందుకన్నా మంచిది. కొంచెం ముందుకు రావచ్చేమో అనిపిస్తుంది. ఓకే దీన్ని కూడా రీప్లేస్ చేసేద్దాం. దట్ ఇది గ్రాస్ బ్లాక్ అయితే అయిపోయింది, ఏం పర్లేదు. ఓకే నేను కట్టే ఇల్లు అయితే 10x10 కానీ 12x12 కానీ కడదాం అనుకుంటున్నా. పైగా 2 floors కడతాను నేనైతే, ఎందుకంటే కొంచెం పెద్దదే. ఎందుకంటే చెస్ట్కి సపరేట్గా ఎక్కువ రూమ్ పెట్టాలి కదా, అందుకని. ప్రస్తుతానికి అయితే దట్ అవసరం లేదు. ఒక స్టాగ్ పెట్టుకున్నాము, టెంపరీ బాక్స్ ఉండిద్ది. ఇవన్నీ కిందకు వచ్చాయి, ఏం అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది వుడ్ అంతా కావాలి, ఎందుకంటే అసలు మెయిన్ కట్టేది వుడ్తో అన్నమాట. ఫస్ట్ అయితే లేఅవుట్ వేసుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేద్దామా? నాకు కొంచెం గ్యాప్ ఇద్దాం. 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈ లైన్ నుంచి. 1 2 3 2 3 4 5 6 7 8 9 10 11 12 కాబట్టి ఇక్కడ పెడదాం. ఇంత తెలిసి సరిపోయిద్ది కదా మనకి, చాలు. మళ్ళీ ఇటుకు కూడా 12 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ ఇటు అంతే 2 3 4 5 6 7 8 9 10 11 12. చెట్టు అర్థం సిద్ధా తీసేద్దాం, మళ్ళీ అప్పటికప్పుడు తీయడం ఎందుకు. ఓకే గైస్, సో 12x12 ఏరియా అయితే రెడీ అయిపోయింది మనకి. కాస్త ఫుడ్ తిన్నాం. ఓకే
ఇప్పుడు వీటిని ఇలా కలిపేద్దాం. నాకు ఐడియా ఉంది, కానీ అలానే ఎగ్జాక్ట్ వచ్చిద్దో లేదని నాకు డౌట్. రాకపోతే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మోడిఫికేషన్స్ అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇంటిని, ఒకవేళ నేను అనుకున్నట్టు రాకపోతే. ఏహే ఇంకెటు కలిపితే అయిపోయింది. 3 4 5 6. ఈ వుడ్ మాత్రం సరిపోకపోతే నేనేం చేయలేను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2 అని చెప్పి పెడతాను, ఎందుకంటే అప్పటికే చాలా కలెక్ట్ చేశాను. చూసుకోండి ఇంకా ఎంత ఉంది, మ్యాక్సిమం సరిపోవచ్చు. వీటి సెంటర్ ఇది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి 1 2 3 4 5. ఇదే సెంటర్, మనకి ఎంట్రన్స్ ఇదే అయ్యిద్ది. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ పెడదాం అనుకుంటున్నాను నేను, రెండు వైపుల నుంచి. ఎలా ఉంటుంది చూద్దాం తర్వాత, ఇప్పుడు కాదు లేదు, తర్వాత చూద్దాం ఆ ప్లాన్. ఇప్పుడైతే పైకి లేపుదాం. పైకి ఎన్ని బ్లాక్స్ వెళ్దాం? 1 2 3 4 5 6 7 8 9 10 ఎలా ఉంటాయి మరి? ఎక్కువ అవుతాయా? 2 ఫ్లోర్స్ కదా అని చెప్పి 10 కాదు కానీ 8 వెళ్దాం. 8 వెళ్దాం. ఆహా, ఇప్పుడు కింద దూకేయాలా? వాటర్ ఎందుకు ట్రై చేద్దామా? ఓకే, వాటర్లోనే పడ్డాం. ఎందుకన్నా మంచిది, ఉపయోగపడిద్ది. వాటర్ బకెట్ కూడా చేస్తున్నావు. ఒరే నువ్వు వచ్చావురా. అయితే 3 కదా కావాల్సింది. ఐరన్ తగ్గిపోతుంది గైస్, ఐరన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఇల్లు అయిపోయింది కదా, హౌస్ బిల్డింగ్. నెక్స్ట్ మొత్తం ఇంకా మైనింగే గోల్. ఇంక మొత్తం ఇట్లా పైకి లేపాలి 4 వైపులా. ఇటు పక్కన అయిపోయింది గైస్. ఇప్పుడు ఇటు పక్కన ఇటు కూడా అయిపోయింది గైస్. ఇటేమన్నా ఎక్కువైనాయా తక్కువైనాయా అనిపిస్తుంది నాకు. చూద్దాం ఒక లెవెల్కి వెళ్ళి. ఏమోలేండి, ఎటు కలిపేటప్పుడు చూస్తాంగా. 2 3 4 5 6 7 8. పైన ఒక బ్లాక్ అయితే ఎక్కువైంది ఇక్కడ. ఒరే ఇటు కూడా అంతే. మళ్ళీ ట్రైన్ వేసుకున్నాడు వచ్చాడు. ఈయన కూడా చంపేద్దాం. ఎందుకంటే ట్రైడెంట్ వస్తే అంతకన్నానా. కానీ రాలా, డ్రాప్ చెయ్యడు ఎందుకు. కానీ అప్పట్లో నాకు ట్రైడెంట్ అంటే భలే ఇష్టం. లాయల్టీ 3 పెట్టుకొని థర్ హ్యామర్లా ఫీల్ అయ్యేవాడిని. ఇక్కడ కూడా వేద్దాం. 2 3 4 5 ఇదే కదా. ఇక్కడ కూడా వెళ్దాం పైకి. 2
3 4 5 6 7 8. దీన్ని మైండ్ చేయలేదు కదా, చేసేద్దాం. రెండు మైండ్ చేశాను నేను, లేదుగా. సేమ్ ఇక్కడ కూడా 1 2 3 4 5 అంతేగా. 1 2 3 4 5. నైట్ అయిపోతుంది, మళ్ళీ మౌస్ ఆన్ అయిపోతే స్లీప్ వేసేద్దాం. మాస్టర్స్ నేర్పోయా. ఒరే ఒరే ఎక్కడుంది? సడన్గా వచ్చింది. డ్యూరబిలిటీ ఉంది. అయిపోయింది, అయిపోయింది. ఇంకా రేపు దూరంగా పేలు. ఆహా, నా చెస్ట్ మొత్తం పేలిపోయింది. మార్నింగ్ అయిపోతే బాగుండదు. ఇవి 3 4 5 6 7 8. సో సేమ్ ఇటు కూడా అంటే 1 2 3 4 5 3 4 5 6 7 8. ఇప్పుడు డ్యామేజ్ పడకుండా చిల్లు. ఇక వీటిని పైన కలపాలి. ఇంకొంచెం పెంచుతాము హైట్, ఎందుకంటే ఇందాక అనవసరంగా తగ్గించాను అనుకుంటా. ఏమో నాకే అర్థం కావట్లే ఎట్ట కడుతున్నాను. నేను ఫస్ట్ ప్లాన్ ఏం చేసుకోలే, అదే ఇప్పుడు బాగా 2 3. ఈ హైట్ ఓకే గైస్, ఇదే ఫైనల్. ఇలా ఈ మొత్తం కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా గైస్. నేనైతే మొత్తం పెట్టేసిన తర్వాత నాకు మిస్టేక్ అయితే కనిపించింది అనమాట. సో దాన్ని అయితే రిపేర్ చేశాను, కానీ లుక్ ఎలా ఉందనేది కొంచెం తేడా కొడుతుంది, చూడండి. సో ఇదైతే సింగిల్ కాదు, దాని సెంటర్ అయితే డబుల్ బ్లాక్. నేను అది తెలియక మొత్తం లెక్క పెట్టేసి సింగిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోయా. తీరా ఇక్కడ చూస్తేనే ఇప్పుడు డబుల్ బ్లాక్స్ పెట్టాల్సి వచ్చింది. లుక్ బాగానే ఉండిద్ది, కానీ నా భయం ఏంటంటే ఇంత కష్టపడి నా దగ్గర ఇంకా మిగిలింది 4 స్టాక్స్ ఉంటే సరిపోయిద్దా లేదా అని చెప్పి. మ్యాక్సిమం అయితే సరిపోయిద్ది, కానీ చూద్దాం ఏమైద్దో. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. దీని సెంటర్ ఇది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. కదా 1 2 3 4 5 6 7 8 కదా. 8 అయితే 1 2 3 ఇది వస్తుంది. ఇది 1 2 3 అంతే, ఈ రెండు వస్తాయి సెంటరు. అప్పుడు ఏం చేయాలంటే ఈ జస్ట్ టెంపరీకి సెంటర్ పెట్టడానికి గట్టి పడదాం.
పెట్టేసాము. ఇదేంటంటే సెంటర్ మనకి ఇక్కడ గ్లాస్ వచ్చింది అనమాట. అయిపోయిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ప్లాంక్స్ వస్తాయి. ఓకే, ఇది సెంటర్. దీనికి కూడా పెట్టేసి ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టాగ్ పెట్టి మొత్తం ప్లాంక్స్లో కన్వర్ట్ చేసేద్దాం. సో వచ్చిందైతే వీటిని ఇక్కడైతే ఫిల్ చేద్దాం. నేను మొత్తం ఫిల్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా, గ్యాప్స్ వదిలేసి. గైస్ ఇదైతే చాలా ఎక్కువసేపు పడుతుంది, బాగా వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయింది. సో అందుకని చెప్పి నేను 2 పార్ట్స్గా అయితే పెడతాను. సో ఇది మొత్తం ఈ సెంటర్ అనుకున్నాను కానీ అక్కడ ఫ్లోర్ వస్తుంది కదా అని మర్చిపోయాము. సో ఫ్లోర్ వచ్చిన తర్వాత అయితే విండోస్ ప్లాన్ చేద్దాం. సో ఈ సెంటర్కి సంబంధం లేకుండా మొత్తం ఫిల్ చేసేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ బిల్డ్ స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు గేమ్.